డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏం తినకూడదు అని అందరూ అడుగుతారు. కానీ రైట్ క్వశ్చన్ ఏంటి అంటే ఏ ఫుడ్ తింటే మన బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి అని. ఫస్ట్ వెజిటేబుల్స్ గురించి మాట్లాడుకుందాం. బెండకాయ, కాకరకాయ, మెంతెం కూర. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో షుగర్స్ చాలా స్లోగా అబ్జర్వ్ అవుతుంది అండ్ బ్లడ్ షుగర్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి. సెకండ్, మీ కిచెన్లోనే దొరికే స్పైసెస్. మెంతులు, దాల్చినీ చెక్క, పసుపు. ఇవి మీ రెగ్యులర్ డైట్లో స్మాల్ క్వాంటిటీలో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీ హెల్తీ లైఫ్ స్టైల్కి ఇది ఒక మంచి అడిషన్. థర్డ్, స్ప్రౌట్స్ ఎక్సలెంట్ ఆప్షన్. ముఖ్యంగా పెసర్లు అండ్ నల్ల శనగలు. ఇది తీసుకోవడం వల్ల ప్రోటీన్ అండ్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సో మీకు ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంచుతుంది. ఫోర్త్, రైస్ ప్లేస్లో మిల్లెట్స్ని తీసుకోవడం స్టార్ట్ చేయండి. అంటే జోవా, రాగి, బాజ్రా. ఇలా చేసే ఫైబర్ అండ్ న్యూట్రియంట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఫైనల్గా ప్రోటీన్ని మాత్రం మర్చిపోకండి. లో ఫ్యాట్ పనీర్, టోఫు, పెరుగు. ఇది ఇంక్లూడ్ చేసుకుంటే మీ బ్లడ్ షుగర్స్ని స్టేబుల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, డయాబెటీస్ని వన్ ఫుడ్ తోటి క్యూర్ చేయలేము. రైట్ ఫుడ్, గుడ్ స్లీప్, ప్రాపర్ మెడిసిన్ అండ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కలిస్తేనే రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సేవ్ చేసుకోండి అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి.